హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? నాలుగో భాగం వినండి. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతోంది. చెప్పు బాబు, ఎవరు కావాలి? అంది మాధురి బామ్లా వాయిస్ మార్చి. దొంగ, దొరికావు. వాయిస్ మార్చితే గుర్తుపట్టలేనా? అన్నాడు కిరణ్. అబ్బా! పెద్ద ఎక్స్‌పర్ట్. మీరు హలో అనే వరకు ఆగకుండా మాట్లాడి దొరికేశాను. లేదంటే మీరే దొరికేవారు. నేను నంబరిచ్చింది పెళ్ళయ్యి మీరు వెళ్ళాక చేస్తారని. నేను పెళ్లి కూతురు చెల్లిని. నాకు బోలెడు పనులున్నాయి. పెట్టేయండి ఫోను అంది మధు కసురుకున్నట్టు. మాటలకే కానీ నీకు నాతో మాట్లాడాలని లేదా? నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా! నిజం చెప్పు అన్నాడు. మీకన్నీ అలా తెలిసిపోతాయా? ఇంతకుముందు ఎంతమందిని ట్రై చేశారు? నా నెంబర్ ఎంత? అంది. రామా! అన్నాడు ఇంకా ఏదో చెప్పబోతుంటే. రమా! పేరు బావుంది. ఏం చేస్తుంది? అంది ఆట పట్టిస్తూ. చమత్కారం ఎక్కువే. మీదే కాదు మేడం. మాది ఇదే జిల్లా. వెటకారం తెలియని వాడిని కాదు అన్నాడు. అబ్బో! మీకన్నీ తెలుసులే కానీ ముందు ఫోన్ పెట్టేయండి అంది. నేనెందుకు కట్ చేయాలి? నీకిష్టం లేకపోతే నువ్వే చెయ్యి ఆ పని అన్నాడు. ఫోన్ చేసింది మీరు. అందుకు మీరే కట్ చేయాలి. నాకు మేనర్స్ తెలుసు అంది. ఇప్పుడు మాటలు వద్దు అనుకుంటోంది నువ్వు. అందుకే నువ్వే కట్ చెయ్యి అన్నాడు. ఏహే! ఎవరో ఒకళ్ళు కట్ చేయండి అంటున్నాడు పక్క నుండి చైతు. వెంటనే కాల్ కట్ చేసి నువ్విక్కడేం చేస్తున్నావు? అంది మధు. ఆఫీస్ కాల్స్ అంటే ఎలా ఉంటాయో వింటున్నాను అన్నాడు చైతు. ఈ విషయం ఎవరికీ చెప్పకు అంది. కొంచెం ఖర్చవుతుంది మరి అన్నాడు. ఎంత? అంది. 1000 అన్నాడు. 1000 రూపాయలా? నీ వయసులో నీకు 1000 రూపాయలు ఎందుకురా? అంది. ఇలాంటివి నేను చాలా చూశాను. 1000 రూపాయలా అనకు. నేను చాలా తక్కువ అడిగాను నిన్ను. ఒక్కొక్కళ్ళు 2, 3000 వరకు ఇస్తారు తెలుసా? అన్నాడు. అబ్బో! దీంట్లో మళ్ళీ నీకు సీనియారిటీ ఉందేంటి? అంది. ఉండదేంటి? అమ్మాయిలందరూ నీలానే ఉన్నారు. ప్రేమిస్తారు, కానీ ఇంట్లో చెప్పకూడదు. ఎవరినన్నా ఏమార్చగలవు కానీ నన్ను ఏమార్చలేవు అన్నాడు. పెళ్ళయ్యాక ఇస్తాను అంది. అప్పటి వరకు మా అమ్మ ఒక్కదానికే చెప్తాను అన్నాడు బెదిరిస్తున్నట్టు. నేను అస్సలివ్వను. ఎవరికి చెప్తావో చెప్పుకో వెళ్ళు అంది. మా అమ్మ సంగతి నీకు తెలుసు. అయినా రిస్క్ చేస్తున్నావు అన్నాడు. ఫోన్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది తెలుసా? నేను ఆ కాల్ డిలీట్ చేశాను. చెప్పుకో, ఎవ్వరూ నమ్మరు అంది. అక్క ప్లీజ్ ఒక 500 అయినా ఇవ్వు ప్లీజ్ అన్నాడు. అలా రా దారికి. పెళ్ళయి నువ్వు వెళ్తుంటే ఇస్తాను. మాట తప్పను అంది. నిన్ను నమ్ముతున్నాను అన్నాడు స్టైల్‌గా. నీకు ఇంకో దారి లేదు అంటూ నవ్వుతూ కిందకి దిగింది. ఏమే ఎంతసేపే? ఇక్కడికొచ్చినా ఆఫీస్ పనేనా? తొందరగా రా వాళ్లకు భోజనాలు పంపాలి అంది రవళి. అక్కకి ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ అక్క పెళ్ళి అనేది మర్చిపోతోంది అన్నాడు చైతు. అలాగే ఉంది అంది రవళి. మధు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెనకే రవళి. చైతూకు ఒక డౌటు. ఇంతకీ ఈ ఆఫీస్ పెళ్ళికి వచ్చాడా? లేక ఆఫీస్ నుండే చేశాడా అని. అక్కని ఫాలో చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అనుకున్నాడు. భోజనాలు పంపిస్తూ కూడా వెళ్ళబోయి మానేసింది. వద్దులే, మరీ వెంట పడినట్టుంటుంది అనుకుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వాళ్ళక్కడ తిన్నారు అంటే కాని ఇంకో పని చేయవా? నీ వాలకం నాకు తేడాగా కనిపిస్తోంది అంది. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నానంతే అంటూ వెళ్ళి మళ్ళీ పెళ్లి పనుల్లో పడింది. పెళ్ళికొడుకు మండపానికి తరలొస్తున్నాడు. అందరూ పెళ్ళికొడుకుని చూస్తుంటే కిరణ్ కోసం చూస్తోంది మధు. పెళ్ళికొడుకు పీటల మీద కూర్చున్నాక ఫ్రెండ్స్ అందరూ పైకొచ్చారు. ఇతను కనపడడే, వెళ్ళిపోయాడా అనుకుంటూ మండపం దగ్గరకొచ్చింది. అందరూ కిందకి దిగి ఒక పక్కగా కూర్చున్నారు. అందర్నీ చూస్తోంది మధు. నీకేమైనా బుర్రుందా? అలా అబ్బాయిల్ని చూస్తూ నిలబడ్డావు. అందరూ నిన్నే చూస్తున్నారు అంది రవళి. ఛీ! ఏంటిలా తయారయ్యాను అని నెత్తిమీద కొట్టుకుని పక్కనే గదిలో గౌరీ పూజ చేస్తున్న అక్క దగ్గరికి వెళ్ళింది మధు. అక్కడ మగపెళ్లి వారికి సంబంధించిన ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చుంటే వాళ్లతో కూర్చుని మధుని చూసి కళ్ళెగరేశాడు కిరణ్. చూపులు తిప్పుకుంది. అన్నిటిలోనూ తానే అయ్యి ఎవరికి ఏది అడిగినా దానికి బదులిస్తూ తిరుగుతోంది మధు. ఎటు వెళ్తున్నా కిరణ్ చూపులు మధు వెనకే వెళ్తున్నాయి. అది మధుకు కూడా తెలుసు.
చీరలో చాలా అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయాడు. అందరి చూపుల్ని తన వైపు తిప్పుకునేలా ఉంది ఆ అందం. జీలకర్ర బెల్లం స్టార్ట్ అయిన దగ్గర నుండి అబ్బాయిలు, అమ్మాయిలు పైకి చేరారు. తలంబ్రాల దగ్గర అటు ఇటు గొడవ గొడవగా ఉన్నారు. అందరూ ఎవరి గొడవలో వాళ్ళుంటే, వీళ్ళు ఒకరిపై ఒకళ్ళు ఆ తలంబ్రాలు చల్లుకోవడం ఎవ్వరూ చూడలేదు. అప్పగింతలు పెళ్లి కూతురికైతే వీళ్ళిద్దరికీ అన్నట్టు ఫీల్ అయ్యారు. పెళ్ళయ్యి అక్క వెళ్తుంటే ఎంత బాధపడిందో, కిరణ్ వెళ్ళిపోతాడు అంటే కూడా అంతే బాధ అనిపించింది మధుకి. మర్చిపోరుగా, టచ్‌లో ఉంటారుగా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అంది మధు కిరణ్‌ని చూస్తూ. ఈసారి చేసినప్పుడు మీ బామ్మగారు కాకుండా మీరు తీయండి ఫోను అన్నాడు. ఇప్పటికి కనిపెట్టానే మీ ఆఫీస్‌ని అన్నాడు చైతు వాళ్ళ దగ్గరగా నిలబడి. అప్పట్నుండి ఇదే పని మీద ఉన్నావా అంది మధు. ఎవరు అన్నాడు కిరణ్. పిన్ని కొడుకు అంది వాడిని దగ్గరగా పట్టుకుని. మొన్న స్టేషన్‌లో వచ్చిన అబ్బాయి అతను అన్నాడు కిరణ్. మధు చెప్పేలోపే వాడు నాకు అన్నయ్య. వాడిని చూసి ఏదో అక్క కంటే పెద్దోడు అనుకోకండి. ఇంకో ప్రశ్న, వాడు పెళ్లిలో కనిపించడం లేదేంటి అనే కదా. మీరు వెనక్కి వెళ్ళండి. పెళ్లిలో తెర పట్టుకుంది మేమిద్దరమే. మీరు తలంబ్రాలు ఒకరిపై ఒకరు చల్లుకున్నది చూసే భాగ్యం కూడా మా ఇద్దరికే దక్కింది. మీరు మా అక్కని తప్ప ఏమీ చూడలేదు. మేము మీ ఇద్దరిని తప్ప ఎటూ చూడలేదు అన్నాడు చైతు. వీడికి కొంచెం వాగుడెక్కువ. అందరూ వెళ్తున్నారు. మిమ్మల్ని పిలుస్తున్నారు అంది. వదలడం ఇష్టం లేనట్టు చూస్తూ వెళ్తున్నాడు. ఆ చూపులు మదిలో నిలిచిపోయాయి. అలా చూస్తూ ఉండిపోయింది బస్సు కనిపించినంతసేపు. అక్కా, ఈ ఆఫీసు ట్రైన్ పరిచయమా, ముందే పరిచయమా అన్నాడు ఆరాగా చైతు. నువ్వు అడిగిన డబ్బులిస్తాలే కానీ విసిగించకు అంది నీరసంగా. ఏంటి బావా, పెళ్ళైపోతే వెళ్ళి పడుకోవడమే అనుకున్నారా అంది రవళి నాగరాజుని చూస్తూ. కాసేపు నడుం వాల్చారంతే. అయినా మీ బావని ఏదో ఒకటి అనకుండా ఉండదేమే నీ నోరు అంది సరిత. ఇవన్నీ పట్టుకు వెళ్ళే వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు సర్దడం అయితే డబ్బులకొస్తారు. ఆ పడుకునేది ఎవరో ఒకరికి ఆ పని అప్పచెప్పి పడుకుంటే ఇబ్బంది లేదని. బావ కదా, వేళాకోళం అంది రవళి. బావని వేళాకోళం ఆడడంలో తప్పులేదు కానీ ఇలా ప్రతిదానికి సాధిస్తున్నట్టుగా మాట్లాడితే నాకే విసుగ్గా ఉంది. ఆయన మంచితనాన్ని అలుసు చేసుకుని నువ్వు ఆడుకుంటున్నావు అనిపిస్తోంది అంది. అమ్మ తల్లి, నేను మీ ఆయన్ని ఏమీ అనలేదు. ఇంకా పని అవ్వలేదు అని చెప్తున్నానంతే. ఏంటే, ఎప్పుడు లేనిది నీకంత కోపం? కూతురు వెళ్ళిపోయింది అన్న బాధ నా మీద చూపిస్తున్నావా అంది. నా కూతురుంది. అన్నీ అదే చూసుకుంటుంది. అది నాతో ఉంటే ఏ దిగులు లేదు అన్నాడు నాగరాజు. అన్నిటికీ పే చేసి అన్నీ సర్ది ఎప్పటిలా ఇల్లు అవ్వడానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజులు కిరణ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. మధు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎంత తొందరగా దగ్గరయ్యాడో అంతే తొందరగా దూరమయ్యాడు అనుకుంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు గాని. థ్యాంక్ యూ.